కే బాధపడిందా? మనము నీట్ డ్రెస్ చేసుకొని చేస్తూ ఉంటే మనలను చూడటం లేదు, ఎవరూ చూడటం లేదు, మనం ఎక్స్పోజ్ చేయడం లేదు కదా, అందుకే రారు అంటుంది. మనం ఎక్స్పోజ్ చేయం కదా రారు అంటే, యూట్యూబ్లో ఒక 100 మంది ఉంటే 100 మందిలో 60-70 మంది డీసెంట్గానే వస్తారు. 60-70 మంది డీసెంట్గానే వస్తారండి. ఒక్క 30 మెంబర్స్ మాత్రము ఎందుకో మరి వాళ్ళు అట్లా దేనికైనా రెడీ అన్నట్లు. ఓకే, అట్లా అన్నమాట శ్రీనివాస్ గారు. నేను గమనించిన విషయం అయితే అది. 100కి 70 మంది డీసెంట్గానే వస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ తోటే వస్తారు. ఇక చూసే వాళ్ళ కళ్ళని బట్టి ఇక 30% మెంబర్స్ ఏమో ఇక దేనికైనా తెగించినట్టు అనమాట. రావాలి అంతే, వచ్చి వాచ్ అవర్స్ పెంచాలి అండ్ సబ్స్క్రైబర్ రావాలి అన్న దాంతో కొద్దిమంది ఉంటారు. మనం ఆ 70%లో ఒకరిని, అంటే ఎక్కువ శాతం మన వాళ్ళే ఉన్నారు, అంటే ఎక్కువ శాతము మాలాగే డీసెంట్గా చేసే వాళ్ళే ఉన్నారు. దాంట్లో బాధపడడానికి ఏముంది లేండి. కానీ ఇక అలాంటి వాళ్ళతో ఆ 30% మెంబర్స్తో మనం పోల్చుకోకూడదు కదా. ఎక్కువ మంది ఎట్లా ఉన్నారు వాళ్ళతో పోల్చుకోవాలి. ఇక రావడం అంటే ఒక పాయింట్ ఉంటుంది, ఇక అప్పటి వరకు స్ట్రగుల్ అయితే తప్పదు. ఆ పాయింట్ దాటాలా, అప్పుడు తప్పకుండా రీచ్ అవుతాము అని అనిపిస్తుంది నాకు. ఎందుకో మరి నిన్న నైట్ నుండి లైవ్ బాగానే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు అన్ని లైవ్స్ ఇలాగే ఉంటాయా తెలియదు కదా, చూద్దాం. యూట్యూబ్ వాడు ఎప్పుడు ఎందుకు ఎవరిని ఎత్తుతాడో తెలియదు. సరే చూద్దాం. అది నా ఫీలింగ్ అయితే అది. ఇక అట్లా ఎక్స్పోజ్ చేసే వాళ్ళతోటి మనం పోల్చుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ వాళ్ళే లేరు కదా, అందరూ వాళ్ళే లేరు. డీసెంట్గా ఉన్న వాళ్ళలో కూడా చాలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక మనం అలా ఆ సైడ్ నుంచి అట్లా బాధపడి వేస్ట్. గ్రోత్ ఉండడం లేదని, అదే గ్రోత్ ఉండడం లేదంటే చెప్పాను కదండి. ఒక పాయింట్ రావాలంతే. అదే చాలామంది యూట్యూబర్స్ చెప్తుంటారు గైడెన్స్, కొత్త యూట్యూబర్స్కి ఏమని చెప్తుంటారు, అసలు మన అన్నీ చేసేటట్టే కొన్ని వీడియోస్ జనరల్గానే పెట్టేస్తుంటాం కానీ వైరల్ అయిపోతుంటాయి. అసలు దాంట్లో ఏముంది, అసలు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇది వెళ్తుందిరా బాగా వీడియో అనుకున్నదేమో వెళ్ళదు జనాల్లోకి. మనం క్యాజువల్గా పెట్టి ఉంటాం, సరేలే 200-300 వ్యూస్ వస్తాయేమో, సరేలే అని అట్లా పెడతామా, అవి వస్తాయి, వేలకు వేల వ్యూస్ వస్తాయి. అందుకే అసలు ఏ వీడియో ఎప్పుడు ఎట్లా వైరల్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం చేసుకుంటూ పోవడమే మన పని అంతే. కొన్ని రోజులు దివ్య అభిరుచుల్లోనే లైవ్ చేయాలి అంటున్నారు. కొన్ని రోజులు దివ్య అభిరుచుల్లోనే లైవ్ చేయాలి అంటే దీంట్లో చెయ్యొద్దు అంటున్నారా, దివి కామెడీలో వద్దు అంటున్నారా శ్రీనివాస్ గారు?